నమస్కారం. మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం, ముఖ్యంగా మన కుటుంబాలతో ప్రశాంతంగా జీవించాలని. నిజమే. కానీ ఈ ఆధునిక జీవితంలో ఒత్తిడి, అపార్థాలు. అవును, సంబంధాలలో సమస్యలు సర్వసాధారణమైపోయాయి. అయితే దాదాపు 2500 సంవత్సరాల క్రితం నాటి బుద్ధుని బోధనలలో నేటి మన కుటుంబ సమస్యలకు ఏమైనా సమాధానాలు దొరుకుతాయా? దొరుకుతాయి. ఈరోజు మనం హార్మోనియస్ బాండ్స్, ది బుద్ధాస్ ఎథిక్స్ ఫర్ హౌస్హోల్డ్ లైఫ్ అనే గ్రంథం ఆధారంగా అదే అన్వేషించబోతున్నాం. ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఈ బోధనలు కేవలం అడవుల్లోకి వెళ్లి తపస్సు చేసుకునే భిక్షువుల కోసం మాత్రమే కాదు. అంటే మనలాంటి వాళ్ల కోసమా? అవును, మనలాంటి సాధారణ గృహస్థ జీవితం గడిపేవారి కోసమే చెప్పబడ్డాయి. సమాజం అనే పెద్ద భవనానికి కుటుంబం ఒక పునాది రాయిలాంటిదని. ఆ పునాది బలంగా ఉంటేనే సమాజం నిలబడుతుందని ఈ బోధనల సారాంశమన్నమాట. కరెక్ట్. అయితే సరే, దీన్ని కాస్త విడమరిచి చూద్దాం. ఈ గ్రంథం ప్రకారం ఈ పునాదిలో అత్యంత కీలకమైన బంధం తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండేదేనట. దాని గురించి ఈ మూలమేం చెబుతోంది? అవును, ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది. ఈ బోధనల ప్రకారం తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండేది కేవలం గౌరవం కాదు, అదొక కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావమా? అవును, వారు మనల్ని పెంచి, పోషించి, ఈ ప్రపంచానికి పరిచయం చేసినందుకు మనం వారికి ఎప్పటికీ తీర్చుకోలేని ఒక రుణపడి ఉంటామని చెబుతోంది. ఒక్క నిమిషం, ఇక్కడే నాకు కొంచెం సందేహంగా ఉంది. తల్లిదండ్రులను బాగా చూసుకోవడం, వారికి కావాల్సినవన్నీ ఇవ్వడం, వృద్ధాప్యంలో వారికి సేవ చేయడం కంటే గొప్పగా రుణం తీర్చుకునే మార్గం ఏముంటుంది? సాధారణంగా అందరూ అలాగే అనుకుంటారు. కాని ఈ గ్రంథం భౌతిక వస్తువులు ఇవ్వడం ద్వారా, సేవ చేయడం ద్వారా ఆ రుణం పూర్తిగా తీర్చలేమని అంటుంది. ఇది కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా? అవుతుంది. ఆ రుణం సరిగ్గా తీర్చడానికి ఉన్న ఏకైక మార్గం తల్లిదండ్రులను ధమ్మంలో నిలబెట్టడం అని ఈ గ్రంథం చెబుతోంది. ధమ్మంలో నిలబెట్టడమా? అంటే వారి భౌతిక అవసరాలను తీర్చడం ముఖ్యం కాదని కాదు, కాని దానికంటే ఉన్నతమైనది వారి మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సు గురించి శ్రద్ధ వహించడం. ధమ్మంలో నిలబెట్టడం అంటే ఇంకాస్త వివరంగా చెప్పగలరా? ఆ మాట వినడానికి చాలా గంభీరంగా ఉంది. ఆచరణలో దీని అర్థమేమిటి? తప్పకుండా. ముఖ్యంగా తల్లిదండ్రులకు అలాంటి విషయాలపై ఆసక్తి లేకపోతే ఇది ఎలా సాధ్యం? ధమ్మమంటే ఏదో ఒక పూజా విధానం కాదు. దాన్ని ఒక నైతిక దిక్సూచి, అంటే ఒక మోరల్ కాంపస్ లాగా ఊహించుకోవచ్చు. ఓకే. ఏది మనకు ఇతరులకు దీర్ఘకాలంలో మేలు చేస్తుందో, ఏది హాని చేస్తుందో ఆ దిక్సూచి చూపిస్తుంది. తల్లిదండ్రులను ధమ్మంలో నిలబెట్టడమంటే వారి చేతికి ఆ దిక్సూచిని ఇవ్వడం. ఒక ఉదాహరణ చెప్పగలరా? నాకు తెలిసిన ఒక కుటుంబముంది. వారు తమ తల్లిదండ్రులకు ఖరీదైన బహుమతులిచ్చారు, విదేశాలకు పంపారు. కాని వారితో సమయం గడపలేదా? సరిగ్గా అదే. వారితో కూర్చుని మాట్లాడే సమయం వారికి లేదు. ఆ తల్లిదండ్రులు అన్ని సౌకర్యాల మధ్య ఒంటరితనంతో బాధపడ్డారు. ఇక్కడే ధమ్మములో నిలబెట్టడం అనే భావన వస్తుంది. అంటే వారి మానసిక ప్రశాంతత గురించి పట్టించుకోవడం. అవును, వారి అంతర్గత ఆనందం గురించి పట్టించుకోవడం. వారిలో కోపం, ఆందోళన వంటివి తగ్గించి వారిలో కరుణ, క్షమ, ప్రశాంతత వంటి గుణాలను పెంపొందించడానికి సహాయపడ్డం. అది మనం వారికిచ్చే అతిపెద్ద ఆస్తి. అంటే తల్లిదండ్రులను నైతికంగా, మానసికంగా ఉన్నత స్థాయిలో నిలబెట్టడం గురించి మనం మాట్లాడుకున్నాం. కాని పిల్లలకు మొదటి నైతిక ఉదాహరణ ఎవరు? తల్లిదండ్రులే కదా. ఖచ్చితంగా. వారు ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తున్నారనేది పిల్లలు నిరంతరం గమనిస్తుంటారు. కాబట్టి ఆ పునాది సరిగ్గా లేకపోతే, అంటే భార్యాభర్తల మధ్య సంబంధం బలంగా లేకపోతే మనం ఇందాక చర్చించిందంతా కుప్పకూలిపోతుంది. ఈ విషయంలో బోధనలు ఏం చెబుతున్నాయి? మీరు చాలా కీలకమైన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే ఈ బోధనలలో భార్యాభర్తల బంధానికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎలా? ఇక్కడ అధికారం, ఆధిపత్యం కంటే పరస్పర గౌరవం, స్నేహం, భాగస్వామ్యానికి ఎక్కువ విలువ ఉంది. దీనికి నకులపిత, నకుల మాత అనే ఆదర్శ దంపతుల కథను ఈ పుస్తకంలో చెప్పారు. ఆ కథేంటి? వారు ఒకసారి బుద్ధుని దగ్గరకు వచ్చి, మా ఇద్దరి మధ్య ప్రేమ ఎంత బలమైనదంటే ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మలలో కూడా మేమిద్దరం కలిసే ఉండాలి. దానికి మార్గం చెప్పండి అని అడిగారు. భవిష్యత్ జన్మలలో కూడా కలిసి ఉండాలనే కోరిక కొంచెం అతిగా అనిపించడం లేదా? ఈ రోజుల్లో ఒకే జీవితకాలం కలిసి ఉండటమే పెద్ద సవాలుగా మారింది. నిజమే. దీనికి బుద్ధుడు చెప్పిన రహస్యమేమిటి? కేవలం కొన్ని గుణాలను పంచుకుంటే సరిపోతుందా? ప్రేమ, సర్దుకోపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటివి అవసరం లేదా? ఖచ్చితంగా అవసరం. బుద్ధుడు చెప్పిన రహస్యం ఆ గుణాలన్నింటినీ కలుపుకునే ఉంటుంది. ఆ రహస్యమేమిటంటే
ఆ దంపతులిద్దరూ 4 ముఖ్యమైన విషయాలలో ఒకే స్థాయిలో సమానంగా ఉండాలి. 4 విషయాలా? అవేంటి? మొదటిది శ్రద్ధ అంటే విశ్వాసం. ఇద్దరికీ ఒకే రకమైన నైతిక, ఆధ్యాత్మిక విలువలపై నమ్మకం ఉండటం. ఓకే. రెండవది శీల అంటే నైతిక ప్రవర్తన. ఇద్దరూ నిజాయితీ, కరుణ వంటి ఒకే రకమైన నైతిక నియమాలను పాటించటం. మూడవది? మూడవది త్యాగ అంటే ఉదారత. కేవలం డబ్బు విషయంలోనే కాదు, ఒకరికొకరు సమయం ఇవ్వడంలో, క్షమించడంలో, మద్దతివ్వడంలో కూడా ఉదారంగా ఉండటం. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది అన్నారు. అవును, పన్య అంటే వివేకం. జీవితంలోని మంచి చెడులను, ఒడిదొడుకులను అర్థం చేసుకునే పరిపక్వత ఇద్దరిలోనూ సమానంగా ఉండటం. అంటే ఒకవేళ భర్తకు ఉదారత, ఛాగ ఎక్కువగా ఉండి భార్యకు తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? లేదా ఒకరిలో వివేకం, పన్య ఎక్కువగా ఉండి మరొకరు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటే ఆ బంధం నిలబడదా? దాని గురించేనా ఈ బోధన? సరిగ్గా అదే. ఇక్కడే అసలు విషయం ఉంది. ఉదాహరణకు, ఒకరికి దానధర్మాలు చెయ్యాలనే ఉదారత ఉండి, మరొకరికి పిసినారితనముంటే? డబ్బు విషయంలో రోజూ గొడవలొస్తాయి. అవును. అలాగే ఒకరు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే, మరొకరు ఆవేశంగా, తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే ఆ కుటుంబం ఎలా ముందుకు వెళ్తుంది? కష్టం. ఈ 4 గుణాల్లో సమానత్వం అంటే ఒకేలా ఉండడం కాదు, ఒకే దిశలో ప్రయాణించడం. ఉమ్మడి విలువలు, ఉమ్మడి లక్ష్యాలు ఆ బంధాన్ని కేవలం శారీరక ఆకర్షణ లేదా సామాజిక కట్టుబాటు స్థాయి నుంచి. ఒక లోతైన ఆధ్యాత్మిక అనుసంధాన స్థాయికి తీసుకెళ్తాయి. అవును, అప్పుడే ఆ బంధం బలంగా, శాశ్వతంగా ఉంటుందని దీని భావన. ఇది చాలా ఆచరణాత్మకంగా ఉంది. ఇక మనం మరో ముఖ్యమైన విషయానికొద్దాం. చెప్పండి. ఈ బోధనలన్నీ ప్రపంచాన్ని, సంసారాన్ని త్యజించిన భిక్షువుల కోసం మాత్రమే అనే ఒక పెద్ద అపోహ ఉంది. అంటే ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలను పోషించే సాధారణ ప్రజలకు ఇవి వర్తించవని చాలామంది అనుకుంటారు. అవును, అది చాలా పెద్ద అపోహ. కాని ఈ గ్రంథం దానికి భిన్నంగా చెప్తోంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. బుద్ధుడు సాధారణ గృహస్థుల లౌకిక కోరికలను గుర్తించాడు. సంపద, సంతోషం, కీర్తి వంటి కోరికలు మానవ సహజం అని ఆయన అర్థం చేసుకున్నారు. వాటిని పూర్తిగా తిరస్కరించమని చెప్పలేదా? చెప్పలేదు, కాని వాటిని నీతి సూత్రాల ద్వారా నియంత్రించుకోవాలని, సరైన మార్గంలో వాటిని పొందాలని సూచించాడు. మరి సరైన మార్గం లేదా సరైన జీవనోపాధి అంటే ఈ రోజుల్లో అంటే గిగ్ ఎకానమీ, సోషల్ మీడియా, స్టార్టప్ కల్చరున్న ఈ కాలంలో దాని అర్థం ఏమిటి? చాలా మంచి ప్రశ్న. సరైన జీవనోపాధి అంటే మనం చేసే పని మనకు, మన కుటుంబానికి మాత్రమే కాదు, సమాజానికి కూడా హాని కలిగించకూడదు. ఉదాహరణకు ప్రజలను వ్యసనపరులను చేసే యాప్లను తయారు చేయడం, తప్పుల సమాచారాన్ని ప్రచారం చేయడం, అధిక వడ్డీలకు రుణాలిచ్చి ప్రజలను పీడించడం ఇవన్నీ సరికాని జీవనోపాధి కిందకొస్తాయి. మరి సరైన జీవనోపాధి అంటే? ఇతరులకు ఉపయోగపడే, వారి జీవితాలను మెరుగుపరిచే ఏ పనైనా సరైన జీవనోపాధి అవుతుంది. అంటే ఒక వ్యక్తి చేసే పని కేవలం డబ్బు సంపాదించడం కోసం మాత్రమే కాదు, అది అతని నైతిక ప్రవర్తనకు కూడా అద్దం పడుతుంది. సంపాదించడం గురించే కాదు, సంపాదించిన దానిని ఎలా ఖర్చు పెట్టాలనే దాని గురించి కూడా ఏమైనా మార్గదర్శకాలున్నాయా? ఉన్నాయి. సంపదను 4 భాగాలుగా విభజించి ఉపయోగించాలని ఒకచోట సూచించబడింది. 4 భాగాలా? అవును. ఒక భాగం తన మరియు కుటుంబ అవసరాలకు, 2 భాగాలు తన వృత్తి లేదా వ్యాపారంలో తిరిగి పెట్టుబడి పెట్టడానికి. అంటే 50% పెట్టుబడికనమాట. అవును. మరియు 4వ భాగాన్ని భవిష్యత్ అవసరాల కోసం, అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవడానికి. ఈ విభజన ఈ రోజుల్లో మనం మాట్లాడే పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ లేదా 50-30-20 బడ్జెట్ రూల్ లాంటిది. సరిగ్గా. ఇది కేవలం డబ్బు దాచుకోవడం గురించి కాదు, ఆర్థిక స్థిరత్వం ద్వారా మనశ్శాంతిని పొందడం గురించి. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడమంటే రిస్క్ తీసుకోవడం, భవిష్యత్ కోసం దాచుకోవడమంటే భద్రత. ఈ రెండింటి మధ్య సమతుల్యతను బుద్ధుడు అప్పుడే చెప్పాడు. ఆశ్చర్యంగా ఉంది. అయితే ఈ ఆలోచనలన్నీ ఆ కాలంలోని సాంప్రదాయ వ్యవసాయ సమాజాలకు బాగా సరిపోతాయని ఈ మూలంలో పేర్కొన్నారు. అవును. అంటే ఒక ఊరిలో కొన్ని కుటుంబాలు కలిసుండేవి, ఒకరికొకరు తెలిసినవారే. అక్కడి సూత్రాలు పనిచేయడం సులభం. కాని నేటి ప్రపంచం చాలా భిన్నంగా ఉంది కదా. అవును. ఆ సమాజాలలో కుటుంబమే సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థకు కేంద్రంగా ఉండేది. ఇక్కడి తర్కమేమిటంటే, ప్రతి ఇంట్లో సామరస్యం సాధిస్తే అది సహజంగానే
వీధికి, గ్రామానికి, చివరికి రాజ్యానికి వ్యాపిస్తుంది. అవును, ఒక చిన్న యూనిట్లో శాంతిని నెలకొల్పితే అది పెద్ద వ్యవస్థలో కూడా శాంతికి దారితీస్తుందన్నమాట. కానీ ఈరోజు కుటుంబ నిర్మాణాలు పూర్తిగా మారిపోయాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలొచ్చాయి. సింగిల్ పేరెంట్ కుటుంబాలు, బ్లెండెడ్ ఫ్యామిలీలు ఉన్నాయి. నిజమే. వ్యక్తులు తమ గుర్తింపును కుటుంబం కంటే తమ కెరీర్, వ్యక్తిగత స్వేచ్ఛలో వెతుక్కుంటున్నారు. మరి ఇలాంటి సమాజానికి ఈ ప్రాచీన, కొంతవరకు క్రమానుగత సూత్రాలు ఎలా వర్తిస్తాయి? ఇక్కడే మనం పైపైన రూపాలను కాకుండా మూల సూత్రాలను అర్థం చేసుకోవాలి. కుటుంబ నిర్మాణం ఎలా ఉండా దాని ప్రాథమిక విధి మారదు. అదేంటి? దాని సభ్యులకు ప్రేమ, భద్రత, నైతిక మార్గదర్శకత్వం అందించడం, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత, భాగస్వాముల మధ్య పరస్పర గౌరవం, నిజాయితీగా జీవించడం. ఇవన్నీ ఏ కాలానికైనా, ఏ సమాజానికైనా వర్తించే సార్వత్రిక విలువలు. అంటే పరిస్థితులు మారినా సూత్రాలు మారవంటారా? అవును. ఉదాహరణకు సింగిల్ పేరెంట్ అయినా వారు తమ పిల్లలకు నైతిక దిక్సూచిని అందించవచ్చు. బ్లెండెడ్ ఫ్యామిలీలో అయినా భాగస్వాములు పరస్పర విశ్వాసం, వివేకం వంటి గుణాలను పెంపొందించుకోవచ్చు. పరిస్థితులు మారవచ్చు, కాని మానవ సంబంధాలలోని ఈ ప్రాథమిక సూత్రాలు మారవు. వాటిని నేటి సందర్భానికి ఎలా అన్వయించుకోవాలో మనం ఆలోచించాలి. ముగింపుగా ఈరోజు మనం జరిపిన ఈ చర్చలో కొన్ని ముఖ్యమైన విషయాలు స్పష్టమయ్యాయి. సామరస్యపూర్వక సమాజానికి కుటుంబమే కేంద్రమని, అవును, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడమంటే కేవలం వారిని భౌతికంగా చూసుకోవడం కాదు, వారిని ధమ్మ మార్గంలో, అంటే నైతిక, వివేకవంతమైన జీవితం వైపు నడిపించే ప్రయత్నం చేయడం. అలాగే బలమైన వివాహబంధం అనేది విశ్వాసం, నైతికత, ఉదారత మరియు వివేకం అనే 4 ఉమ్మడి విలువల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. చివరగా, లౌకిక జీవితం గనుపుతూ సంపదను సృష్టించటం తప్పు కాదు, కాని ఆ మార్గం నైతికంగా ఉండాలి. ఇక్కడి ప్రధాన ఆలోచన ఏమిటంటే, అంతర్గత సద్గుణాలు మరియు నైతిక జీవన విధానమే అందింటికి పునాది. అది వ్యక్తిగత ఆనందం కావచ్చు, బలమైన కుటుంబ బంధాలు కావచ్చు, లేదా స్థిరమైన సమాజం కావచ్చు. సరిగ్గా చెప్పారు. బయటి పరిస్థితులు ఎంత మారినా లోపలి నైతిక దిక్సూచి సరిగ్గా ఉంటే వ్యక్తి సరైన మార్గంలోనే పయనిస్తాడు. కుటుంబం ఆ దిక్సూచిని అందించే మొదటి పాఠశాల. మీరు ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న. తల్లిదండ్రులను ధమ్మంలో నిలబెట్టడం ద్వారా వారి రుణం తీర్చుకోవాలని గ్రంథం చెబుతోంది. విభిన్న నమ్మకాలు, సిద్ధాంతాలు, అసలు ఏ నమ్మకమూ లేనివారు కూడా ఉన్న నేటి ఆధునిక, బహుళ సాంస్కృతిక ప్రపంచంలో ధమ్మంలో నిలబెట్టడం అంటే ఏమిటి? ఇది చాలా లోతైన ప్రశ్న. బహుశా ఏదో ఒక నిర్దిష్ట ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించమని వారిని బలవంతం చేయడం కాకుండా, దయ, నిజాయితీ, క్షమ మరియు వివేకం వంటి సార్వత్రిక మానవ విలువలను వారి జీవితంలో ప్రోత్సహించడమే కావచ్చు కదా.